నా ఫెలో క్రియేటర్స్లోనే చాలా మంది నన్ను అడిగారు, కార్తిక్ ఎందుకు ఇంత తక్కువ ప్రైస్లోనే ఇంత వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నావు, ప్రైసెస్ అన్నా పెంచొచ్చు కదా అని సజెషన్స్ కూడా ఇచ్చారు. బట్ దీనికి ఒక రీజన్ ఉంది, ఆ రీజనే ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, బట్ లాస్ట్ వరకు చూడండి. నా పేరు క్యామ్, నేను వచ్చేసి పాలపల్లి మాది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌజిన్, మాది అమలాపురం. నా పేరు శ్రీనివాస్. గౌతమ్. నా ఇంటర్ తర్వాత నా చదువు ఆపేసాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎందుకు కూలి పని కలిసి డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి పలికి వెళ్ళాము. నేను 10th క్లాస్ చదివినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దానికి అంత రీచ్ వచ్చేది కాదు. సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని ఎక్కువ ఆశపడ్డాను చిన్నప్పటి నుంచి కూడా. అయితే లాస్ట్ జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో నాది తక్కువ మార్కుల్లోనే నేను ఎస్ఐ జాబ్ కోల్పోయాను. సో ఎస్ఐ జాబ్ కోల్పోయిన తర్వాత నేను కొంచెం 1 year ఏమో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. టైం మాస్టర్ లో వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ కూడా అప్రోచ్ అవుతున్నాను, అది కూడా చేస్తున్నాను. ఎడిటింగ్ ద్వారా కూడా మనం ఏమైనా సంపాదించాలి అని చెప్పేసి నేను జాబ్స్ అనేది అప్లై చేస్తున్నాను. ఒక 3-4 మెంబర్స్ దగ్గర అప్లై చేశాను. బుకింగ్ నేర్చుకోవాలి, ఇట్లా నేర్చుకుంటేనే మీకు ఆపర్చునిటీ ఇవ్వగలరా అన్నారు. ఏదోటి చేయాలని కనిపిస్తే రీల్ లో చూసా, వీడియో ఎడిటింగ్ మీద కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో ద్వారా నేను ఆ వీడియోని చెక్ చేశాను అనమాట. ఏంటి అని చూస్తే అందులో 999 ప్యాక్ అనమాట. అది మనకి 1000 రూపీస్ లో కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ ద్వారా మనం ఇదంతా నేర్చుకోవచ్చు అని చెప్పేసి అది కూడా మళ్ళీ 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు కోర్స్ పొందాక. ఫస్ట్ లో అనుకున్నాను ప్రీమియర్ ప్రో చాలా ఈజీగా ఉంటుంది, నేర్చేసుకోవచ్చు, త్వరగా యూట్యూబ్ లో మంచిగా గ్రో అవ్వచ్చు అనుకున్నాను. ఫస్ట్ లోనే కొంచెం బుర్రపాటు అయిపోయింది. ల్యాప్టాప్ ఎలా ఉండాలో కూడా తెలియదు, ఫైల్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా తెలియదు. అయితే అన్న ఎలా చెప్పాడంటే అమ్మమ్మ చేతి ఆవకాయ మొత్తం ఎలా ఉంటుందో అలా చెప్పేవాడు. సార్ చెప్పిన కోర్సు స్టార్టింగ్ నుంచి తర్వాత ఆ ఫైల్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా సార్ చెప్తే మళ్ళీ నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా చిన్నగా చేస్తూ శామ్లో అతను పరిచయం, అతను చాలా ఒక 2 years చేశాను. వచ్చేసి క్రిస్టియన్స్ అని మేము మాకే ఓన్ మినిస్ట్రీ ఉంది. మా మినిస్ట్రీకి నేను యూట్యూబ్ ఛానల్ సీనే చేస్తాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ నేను వికీ టాక్స్ అనే ఛానల్ కి ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నా. ద ఎక్స్ప్లోర్ గా తనతో కూడా వర్క్ చేస్తున్నాను. గుడప్పం తెలుగు బ్లాగ్స్ అని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఆయన బ్లాగ్స్ కూడా ఎడిట్ చేస్తున్నాను. ఛానల్ ని తర్వాత చర్చ్ వీడియోస్ చేయడం, అలా ఊర్లో కొంతమంది వీడియో బాగా చేస్తున్నాం అని చెప్పి కొన్ని వీడియోలు ఇచ్చి చేయడం వల్ల ఇప్పుడు కొంచెం అందరికీ చేయగలరు, సాధించగలరు ఫ్రెండ్స్గా నమ్ముతున్నారు. వీడియోస్ కూడా యూట్యూబ్ లో స్టార్ట్ చేశాను. దీని అందరికీ ఫస్ట్ రీజన్ ఏంటంటే నాకు నమ్మకం కలగడానికి కోర్స్ పెట్టిన బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్. ఇది మా స్టూడెంట్ స్టోరీ కాదు, ఇది ప్లానెట్ బి జర్నీ. ఇప్పుడు మీరు చూస్తుంది వాళ్ళ జర్నీ కాదు, మీ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఒక ఛాన్స్. మా ప్లానెట్ బి 4th anniversary కోసం నా 4000+ స్టూడెంట్స్ లో 50 members తో మాత్రమే ఒక స్మాల్ ఈవెంట్ కండక్ట్ చేశాం. బట్ హానెస్ట్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు, చాలా స్టోరీస్ ని షేర్ చేసుకున్నారు. నా గోల్ సింపుల్, ఏదైనా నేర్చుకోవడం కష్టం కాదు, అర్థమయ్యేలా చెప్పడం ఇంపార్టెంట్. ఏదైనా నేర్చుకోవడం లగ్జరీ కాకూడదు, ఆపర్చునిటీ అవ్వాలి. ప్రతి స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టడీ లెవెల్ ఏంటి అని కాకుండా ఎడిటింగ్ నేర్చుకోవాలి అనే నమ్మకం కోసమే ప్లానెట్ బిని క్వాలిటీ లెర్నింగ్ కోసం అఫోర్డబుల్ ప్రైసెస్లో బిల్డ్ చేశాం. ఒకసారి ప్లానెట్ బి విజిట్ చేయండి, మీ జర్నీ స్టార్ట్ చేయగలరు అనే నమ్మకం వస్తే మా ఫ్యామిలీలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్.